పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు మనతో ఉన్నారు ఏబీవీపీ జాతీయ మాజీ అధ్యక్షులు మురళీ మనోహర్ గారు. నమస్కారం సార్. నమస్తే. వక్ఫ్ సవరణ బిల్లు పైన మీ అభిప్రాయం ఏంటి? ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? ముందుగా ఇది ఒక హిస్టారికల్ బిల్. ఇది ఈరోజు పార్లమెంట్లో పాస్ అయిపోయింది రాత్రి అర్ధరాత్రి. సరే, రాజ్యసభలో చర్చ చర్చ జరిగిన తీరు, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఇవన్నీ కాస్త ప్రజలు గమనిస్తున్నారు. గతంలో ఈ అబ్జర్వేషన్ ఉండేది కాదు, కానీ ఇప్పుడు గమనిస్తున్నారు. మీరు అన్నట్టుగా ఎవరికి లాభం అవుతుంది అనేది చాలా ప్రధానమైనటువంటి ప్రశ్న. చాలాసార్లు ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు ఏంటంటే, బీజేపీ ఈ బిల్లు తెస్తుంది కనుక ఇది ముస్లింలకు వ్యతిరేకంగా బీజేపీ తెస్తుంది కనుక నిజమా, ఇందులో నిజం ఉందా? బీజేపీ ఏ పని చేసినా అది ముస్లింలకు వ్యతిరేకం. కనుక కాంగ్రెస్ ఏ పని చేసినా కూడా అది ముస్లింలకు అనుకూలం. ఇలాంటి ఒక పర్సెప్షన్ ఇది డెవలప్ అయింది. కాంగ్రెస్ ఆ విధంగా ప్రజల్లో అటువంటి ఒక అభిప్రాయాన్ని కలగజేయగలిగింది కనుక ఇప్పుడు తల్లాక్ బీజేపీ తెచ్చింది. ఎందుకంటే ముస్లింలను కంట్రోల్ చేయడానికి, ముస్లింలను వేధించడానికి, ముస్లింలకు వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచాలి, బుద్ధి చెప్పాలి వాళ్ళకు అనే ఒక కక్షతో బీజేపీ చేస్తుంది అనే ఒక అభిప్రాయాన్ని కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ ఈ దేశంలో ఇటువంటి ఒక అభిప్రాయాన్ని తెచ్చిపెట్టారు బాలకృష్ణ. అందుకే ఇప్పుడు కూడా ఒక అనుమానం ప్రజల్లో ఏముంది అంటే, తెచ్చింది బిల్లు అంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి. నో, అస్సలు కాదు. ఇప్పుడు త్రిబుల్ తలాక్ ఉంది. త్రిబుల్ తలాక్ ఏ దేశాల్లో ఉంది, ఎన్ని దేశాల్లో ఉంది, ఎన్ని ఇస్లామిక్ కంట్రీస్లో ఉంది కనుక ఆ లెక్కలు కనుక ఇప్పుడు డిబేట్ అవుతుంది. దాంట్లో చూపిస్తున్నారు ఎప్పటి నుంచి. లెబనాన్, సూడాన్, ఇరాన్, సోకాల్డ్ పాపులర్ ఇస్లామిక్ కంట్రీస్లో ఎప్పుడూ తీసేశారు. కనుక ఆడ మనిషిని ఒక మనిషిగా చూసే అటువంటి ప్రవృత్తులు తలాగా నేను నాకు బుద్ధి పెట్టినప్పుడు అంటే అంతేనా, సంబంధాలు తెగిపోతాయా? ఇది ఒక రాక్షసమైనటువంటి యాక్షన్ కాదా ఇది? కనుక దీంట్లో న్యాయం ఉందా? పోనీ ఎవరైనా చెప్పండి. సోకాళ్ళు వీళ్ళు ప్రగతిశీలురు అని అంటారు కదా కమ్యూనిస్టులు, దీంట్లో న్యాయం ఉంది అంటారా? అడ్డంగా వాదిస్తారా మీకు? కనుక బీజేపీ చేసింది కనుక ఈ ఆడవాళ్ళని పనిష్ చేయడానికి తెచ్చిందా తలాక్? ఏం తలాక్ ఎత్తేస్తే మీకు సమస్య ఏంటి? మహిళకు ఏదైనా జరిగితే లాభమే జరుగుతుంది కానీ నష్టమైతే జరగదు కదా. అవసరమా? ఒకవైపు ఈ చట్టాలన్నీ పెట్టుకొని ఎందుకు కోర్టులు ఉన్నాయి, ఎందుకు ఇవి ఉన్నాయి? అన్యాయం జరిగితే కోర్టుకెళ్ళి షబానం ఏంది మరి, దానికి జవాబు చెప్పండి. ఇది దుర్మార్గం అని అంటాం. కళ్ళ ముందు దుర్మార్గం జరుగుతుంది కనుక బీజేపీ చేస్తే అది వ్యతిరేకం అవుతుంది. ఎట్లా అవుతుంది? న్యాయం అన్యాయం అనేది ఉండదా? కనుక అది తలాక్ అనుకుందాము, ఇంకేదన్నా అనుకుందాము. బీజేపీ చేసింది కనుక ముస్లింలకు ఇప్పుడు సిఏఏ ఉంది. సిఏఏ ఏమని ఇదే పార్లమెంట్లో ఏమని చర్చ చేశారు? ఇది ముస్లింల యొక్క పౌరసత్వాన్ని తొలగించడానికి దేశమంతా ఇదే అభిప్రాయం కలిగించారు. మీరు పార్లమెంట్లో చర్చ చేశారు, బయట చర్చ చేశారు, పెద్ద పెద్ద ర్యాలీలు తీశారు. ఇప్పుడు ఆ చట్టం వచ్చింది కదా, ఒక్క ముస్లిం ఈ దేశంలో, ఇన్ని కోట్ల మంది ఉన్న ఈ దేశంలో ఒక్క ముస్లిం యొక్క పౌరసత్వం తొలగించారని చెప్పండి. ఎవడైనా ముందుకొచ్చి చెప్పండి. దుర్మార్గం ఇది మీరు చేసేది. కనుక బరి తెగించిన దుర్మార్గం ఇది, అన్యాయం అవుతుంది అని. మరి ఒక్క ముస్లిం కూడా పౌరసత్వం పోలేదు కదా. పోనప్పుడు ఇప్పుడు ఏమంటారు? ఆయన అడిగాడు, బీజేపీ నాయకుడు రిజిజు అడిగాడు ఏమని, కమాన్ మీరు అందరు ఇదే పార్లమెంట్లో ఆ రోజు చెప్పారు ముస్లింలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళ పౌరసత్వం పోతుంది, వాళ్ళ మీద చేస్తున్న కుట్ర అన్నారు కదా. ఇప్పుడు ఈ పార్లమెంట్లో ప్రజలందరికీ క్షమాపణ చెప్పండి అన్నారు. కమాన్ చెప్పండి, చెప్తారా? అట్లా అలాంటిదే ఇది కూడా. అందుకే నా దృష్టిలో ఇదేది వక్ఫ్ చట్టం ఏదైతే 1995 చట్టాన్ని సవరిస్తున్నా, ఇది ఎత్తేయడం లేదు, లేకపోతే వక్ఫ్ ఆస్తులు అన్ని ప్రభుత్వం కబ్జా చేయడం లేదు, అసలు చేయడం లేదు. తర్వాత ఈ చట్టం అమల్లోకి ఎప్పుడు వస్తుంది అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పారు వారు. కిరణ్ రిజిజు చెప్పారు, హోంమంత్రి గారు చెప్పారు చాలా స్పష్టంగా. ఈ చట్టం పార్లమెంట్లో పాస్ అయ్యాక, నోటిఫికేషన్ ఇచ్చాక, ఈ రోజైతే కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందో ఆ రోజు నుంచి మాత్రమే అమలు అవుతుంది. రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే వెనక్కి నుంచి
మళ్ళా తవ్వి తీయడం లాంటిది ఏమీ ఉండదు. ఇంత స్పష్టంగా చెప్తున్నప్పుడు ఏంటి ఇంకా మీ ఆందోళన? ఎందుకు ఈ వాదం, మొండి వాదం? సో ఇలాంటి అన్ని మనం ప్రజలు కూడా ఇప్పుడు గమనిస్తున్నారు. టీవీలు వచ్చాయి, మొబైల్లు వచ్చాయి, అన్నీ వచ్చాయి. సో ఓవరాల్గా నా పాయింట్ ఏంటంటే బాలకృష్ణ, ఈ చట్టము ఈ చరిత్ర భారతదేశ చరిత్రలో ఉండిపోతుంది. అంత గొప్ప మార్పులు చేయకూడదు. మొత్తానికి ఈ చట్టం యొక్క నిర్వచనం మార్చారు, చట్టం యొక్క పేరు మార్చారు. ఉమ్మీద్ చట్టంగా ఉంటుంది. ఇప్పటి నుంచి వక్ఫ్ 1995 ఏదైతే ఉంటుందో అది పోతుంది. దీని పేరే ఉమ్మీద్ అని, యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ అండ్ ఎంపవర్మెంట్ డెవలప్మెంట్. ఇది మొత్తం దాని ఉమ్మీద్, UMEED అని. ఉమ్మీద్ అని అంటే ఒక ఆశ అని కూడా అర్థం. అలాంటి ఉమ్మీద్ అనే పేరు మీద ఇప్పుడు ఈ యాక్ట్ రాబోతుంది. దీంట్లో మనం కనుక చూసినట్టయితే మేజర్ మార్పులు ఏమొస్తాయి? అసలు ఒక మాటలో చెప్పాలంటే దీంట్లో ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. అంటే కులా ఉంటుంది అన్నీ కూడా, ఏది దాచుకునేది ఏమీ ఉండదు. తర్వాత గవర్నెన్స్ అంటాం, పాలన యొక్క ఇది పెరుగుతుంది. కనుక వక్ఫ్ బోర్డులో ఉండే సభ్యులకు పవర్స్ పెరుగుతాయి, పవర్స్ ఇంకా పెరుగుతాయి. కాకపోతే వక్ఫ్ బోర్డు కాన్ఫిగరేషన్ ఎవరు ఉండాలి అనే దాంట్లో ఇంతవరకు వక్ఫ్ బోర్డు అనేది ముస్లింలది అని తెలుసు అందరికి. కానీ ఏ ముస్లింలది? పేదోడికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అనేది ముస్లింలలో పేదలు. కనుక ఏం చేసినా, చట్టం ఏది చేసినా ప్రభుత్వాలు పేదోడికి ముందుగా అందాలి. కనుక ఈ వక్ఫ్తో పేదోడిది ఈ దేశంలో ఎక్కడైనా లాభం పడ్డాడు. వక్ఫ్ బోర్డులో ఉండే మెంబర్స్ ఒక మహిళ ఉందా ఎప్పుడైనా? మహిళ లేదు. తర్వాత కులాలు ఉన్నాయి, ముస్లింలో కూడా కులాలు ఉన్నాయి. ఆధిపత్య కులాల చేతుల్లోనే దేశం అంతా వక్ఫ్ ఆస్తులన్నీ ఆధిపత్య కులాల చేతిలోనే ఉన్నాయి. మనకు హైదరాబాద్లో మనకు కనిపిస్తే ఎవరి చేతులు ఉంటాయి? ఓవైసీ చేతిలో ఉంటాయి, లేదా ఓవైసీ మనుషులు ఉంటారు. ఇప్పుడు ఓవైసీ హాస్పిటల్ కట్టాడు 100 ఎకరాలు. ఎక్కడిది? ఇదంతా వక్ఫ్ భూములు, ఒక పైసా పెట్టి కొనేది లేదు, చేసేది లేదు. మరి అది ఎంత పేదోడికి ఉపయోగపడుతుంది? హాస్పిటల్ ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారా మీరు? లేదే. ముస్లింలు అందరూ ఏడుకొస్తారు, ఉస్మానియా కూలిపోయిన ఉస్మానియా మెడికల్ హాస్పిటల్కి వస్తారు. ఉస్మానియాకు, దీనికి, గాంధీకి అవే గతి పాపం. వాళ్ళకు పిల్లలను సంకలు వేసుకొని మరి అంత పెద్ద వక్ఫ్ ఆస్తులను కబ్జా పెట్టినావు కదా, 100 ఎకరాలది, ఎవరికైనా పేదోడికి నువ్వు లాభం. ఇదే కథ దేశం అంతా ఉంది. కళ్ళ ముందు ఓవైసీ ఏదైతే మనకు కనిపిస్తుందో మొత్తం దేశమంతా ఓవైసీలే ఉన్నారు. ఆధిపత్య కులాల వాళ్ళు కొంతమంది చేతిలో ఈ ఆస్తులన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. వీటిని వాళ్ళే అనుభవిస్తున్నారు. ఇప్పుడు మోడీ చేసే చర్య కారణంగా ఈ భూములన్నీ, ఈ ఆస్తులన్నీ కూడా ప్రభుత్వం తీసేసుకోదు, వాళ్ళ చేతిలోనే ఉంటుంది. కానీ దీన్ని నిర్వహించే పద్ధతి మారిపోతుంది. ఈ కమిటీ ఏదైతే వస్తుందో అది మారిపోతుంది. తర్వాత ప్రతిదీ లెక్క చూపించాల్సి వస్తుంది. ప్రతిదీ కూడా లెక్క ఓపెన్గా చూపించాల్సి వస్తుంది. ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఏమున్నాయి అనేది చెప్పాల్సి వస్తుంది. ట్రాన్స్పరెన్సీ. తర్వాత అందరికీ అందుతుంది దీని ప్రతిఫలం ఏదైతే ఉందో పేద అభికి వీళ్ళకందరికీ కూడా. ఈరోజు కూడా పేదోడికి దీన్ని ఒక ఆసుపత్రి కట్టించిన పాపాన పోలే, ఒక స్కూల్ కట్టించిన పాపాన పోలే, యూనివర్సిటీలు ఎన్ని స్కిల్ సెంటర్స్ కట్టించవచ్చు. మీకు వాళ్ళకి స్కిల్స్ లేవు, స్కిల్స్ అందిస్తే ఇంత ఆస్తి. నేను ఒక్క మాట చెప్తున్నాను బాలకృష్ణ, అందరూ చెప్తున్నారు ఏంటంటే ఈ దేశంలో అత్యధికంగా ల్యాండ్ బ్యాంక్ అంటాం. భూమి అనేది ఒక ఆస్తి, కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. ల్యాండ్ బ్యాంక్ ఎవరి చేతిలో ఉంది అంటే ఆర్మీ చేతిలో ఎక్కువగా ఉంది, సుమారుగా 9 లక్షల ఎకరాలు అట్లా ఉంది. నెక్స్ట్ ఎవరి చేతిలో ఉంది? రైల్వేస్ చేతిలో ఉంది. ఆ నెక్స్ట్ 3వ పర్సన్ ఎవరు అంటే వక్ఫ్ చేతిలో ఉంది. కనుక అత్యంత ధనవంతురాలైనటువంటి ఏదైనా ఉంది సంస్థ అంటే అది వక్ఫ్దే. అయితే నేనేమంటున్నా, ఆర్మీ చేతిలో ఉంది, సరే వాళ్ళు ఏం ట్రైనింగ్ ఇచ్చుకుంటారో అది మనం పక్కకు పెడదాం, మనం చూసేది కాదు. కనుక రైల్వేది అయితే మన కళ్ళ ముందర దేశం అంతా కూడా సుమారుగా వాళ్ళ దగ్గర కూడా 8.5-9 లక్షల ఎకరాల ల్యాండ్ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళ ల్యాండ్ ఏడుంది అని మీరు అడిగారు అనుకోండి, పట్టాల కింద ఉంది. దేశం అంతా పట్టాలు. ప్రపంచంలో అతిపెద్ద రైల్వే విస్తరణ నెట్వర్క్ ఉంది మన దగ్గర. కనుక ల్యాండ్ ఏడుంది అంటే ఎవ్వడు తీసుకోలేడు వాళ్ళది.
పట్టాల కింద ఉంది. కొద్ది ఈ పక్క నలుగురు గుడిసెలు వేసుకుంటారు తప్పితే అది ఎవరు కబ్జా పెట్టేది కాదు. లేదు రైల్వే స్టేషన్ల కింద ఉంది, ఇదంతా ఉంది. మరి దాని మీద రైళ్లు పరిగెత్తుతున్నాయి, జనాలు పరిగెత్తుతున్నారు. కోట్ల రూపాయలు అది ఆర్జిస్తుంది రైల్వే, లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇస్తుంది. తర్వాత ఎంతో మందికి సౌకర్యాన్ని ఇస్తుంది. ఇంత లాభసాటి ఒక 9 లక్షల ఎకరాలు సుమారుగా రైల్వేస్ దగ్గర ఉంటే ఇంత లాభం జరుగుతున్నప్పుడు మీ దగ్గర కూడా ఇంచుమించు అంత ల్యాండ్ ఉంది కదా, దీని రెవెన్యూ ఏదైతే వస్తుందో ఆ రెవెన్యూ ఎంత అంటే మీరు చూపించే లెక్కలు ఎంత ఉంది అంటే 150 కోట్లు వస్తుంది సంవత్సరానికి, 160 కోట్లు వస్తుంది సంవత్సరానికి. ఎందుకు అంత తక్కువ వస్తుంది? 8,72,000 ప్రాపర్టీలు ఉన్నాయి. అన్ని ప్రాపర్టీలు ఉన్నాయి, ఇన్ని లక్షల ఎకరాల ల్యాండ్ ఉంది. ఇంత ఉన్నప్పుడు దాని రెవెన్యూ ఎంత అంటే 150 కోట్లు 160 కోట్లు అని మీరు పేపర్ల మీద చూపిస్తున్నారు. ఇక్కడే సమస్య అని చెప్తున్నాను. కనుక సమస్యనే ఎక్కడ ఉంది అని చెప్తున్నా అంటే దేశ ప్రజలందరూ కూడా అందరూ గ్రహించాల్సింది ఏంటంటే ఇంత కోట్ల ఆస్తి ఇస్తున్న రెవెన్యూ 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు కాదు. ఒకవైపు 3 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు ఇవన్నీ రైల్వేస్ ఇస్తున్నాయి, డిఫెన్స్ ఇస్తున్నప్పుడు ఇది ఎందుకు ఇవ్వదు అనేది నా మొదటి ప్రశ్న. అందుకే ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయంటే లీక్ అవుతున్నాయని చెప్తున్నాను. ఈ రెవెన్యూ ఏదైతే లేదని అంటలేను, రెవెన్యూ ఉంది కానీ పేపర్ మీద చూపిస్తున్నది 100 కోట్లు చూపిస్తున్నారు, 1000 కోట్లు లక్షల కోట్లు కొందరి దీంట్లోకి వెళ్ళిపోతుంది. ఇదంతా ఎవరికి చెందాలి? పేదోడికి చెందాలి. బండ్ల మీద పూలు అమ్ముకుంటాడు, పండ్లు అమ్ముకుంటాడు, లేకపోతే పంచర్ అదేంది సైకిల్ దుకాణం పెట్టుకున్నాడు, లేకపోతే ఇంకా అడుక్క తినేటోడు. ముస్లింలు ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో? నువ్వు అంతా చేసి 70-60 ఏళ్ళు పరిపాలించి నువ్వేం చెప్తావు? అదో కమిటీ వేసి సచార్ కమిటీ వేసి అత్యధికంగా పేదరికంతో ఉండేవాళ్ళు ఎవరు అంటే ముస్లింలు అని చెప్తావా నువ్వు? ఈరోజు ఎందుకు మరి వక్ఫ్ యాక్ట్ తెచ్చినావు? కాంగ్రెస్ కదా ఈ దేశాన్ని ఎక్కువ రోజులు పరిపాలించింది. 60 ఏళ్ళు పరిపాలించి ముస్లిం నువ్వు పేదవాడిగా ఎందుకు పెట్టావు? ఎవరు పెట్టమన్నారు నిన్ను? ఈరోజు ముసలి కన్నీరు కారుస్తావా? వాళ్ళు పేదలుగా ఉండిపోయారు, వాళ్ళకు అన్యాయం చేయకండి అని బీజేపీని అరుస్తారా? మీరు న్యాయం ఎందుకు చేయలేదు? ఇన్ని లక్షల ఎకరాలు ఉంది కదా, ఎందుకు 10 స్కూళ్ళు కట్టలేదు? ఒక్క స్కూల్ ఎందుకు కట్టలేదు? దేశం అంతా ఎందుకు హాస్పిటల్ కట్టలేదు? వాళ్ళకు ఉద్యోగాలు రావాలంటే స్కిల్స్ కావాలి కదా, నైపుణ్య కేంద్రాలు ఎందుకు పెట్టలేదు మీరు? పోనీ ఏది దిక్కు లేకపోతే దిక్కులేని శరణార్థులకు ఇవెందుకు కట్టలేదు? కనుక ఈ 1000 కోట్ల రూపాయలు. ఇప్పుడు నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఓవైసీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ సుమారుగా ఒక 500 కోట్ల విలువ చేసే ల్యాండ్స్ అన్ని కూడా ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన హాస్పిటల్ కట్టిండు, అన్ని కట్టిండు, వాటికి లాభాలన్నీ ఆయన తింటున్నాడు, ఆయన కుటుంబం తింటుంది, లేదా ఆయన మనుషులు తింటున్నారు, ఎంఐఎం పార్టీ తింటుంది ఇన్నేళ్ల నుంచి. కానీ ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లులు కట్టుకోలేరు. మళ్ళీ మనం అంటున్నాం వాళ్ళు బిల్లులు కట్టరు, వాళ్ళు ఇది కట్టరు. అరే కట్టే పరిస్థితే లేదు వాళ్ళకు. మొత్తం వీళ్ళే రక్తం తాగుతున్నారు, వాళ్ళది పేదోడి రక్తం తాగుతున్నారు కొందరే ఆధిపత్య కులాలు. కనుక ఇప్పుడు ఈ కమిటీలో ఏం మార్పు వస్తుంది అనేదే మనం చాలా చాలా ప్రధానం. ఒకటేమో వక్ఫ్ నిర్వచనం మారిపోతుంది. కనుక ఎవడైతే ఇదంతా చారిటీ అంటాం, దానం చేస్తారు. ఇస్లాంలో అది ఒక మంచి పద్ధతి ఉంది. డబ్బున్న వాడు వక్ఫ్కు దానం చేస్తారు. వక్ఫ్ దానం చేసే వాళ్ళు ఎవడంటే వాడు ఎట్లా అంటే అట్లా లెక్కలేదు. కనుక ముస్లిం వాడు 5 ఏళ్ళు కనీసం ప్రాక్టీసింగ్ ముస్లిం అయి ఉండాలి అనేది మొదటి విషయం. ఏదన్నా అంటే కరప్షన్ ఇవి తప్పుడు చర్యలు చేయకుండా ఉండడానికి ఇది ముస్లింలకే చెందాలి అనే ఉద్దేశంతో వక్ఫ్ బై యూజర్ అనేది ఒక చట్టం ఉంది. ఏంటి అంటే 10 ఏళ్ళ నుంచి మా చేతిలో ఉంది కనుక ఇది మాదే, అట్లా కాదు ఇప్పటి నుంచి, అది కుదరదు. తర్వాత సెక్షన్ 30 అనే ఒక డ్రకోనియన్ చట్టం ఒకటి ఉంది, అది రద్దు అయిపోతుంది. అంటే కనపడ్డ ల్యాండ్ అంతా ఇది వక్ఫ్ది అని ఒక రోజు డిక్లేర్ చేసి ఒక కాగితం వేసి ముద్ర కొడితే ఈ ల్యాండ్ వాళ్ళది అయిపోతుంది. ఇటువంటి ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి మనకు చెప్పాలంటే. అందుకే ఈ మధ్య పార్లమెంటు మాదే అని అంటున్నారు, లేకపోతే అదేంటి తమిళనాడులో ఒక గ్రామాలు మావి అని చెప్తున్నారు, కర్ణాటకలో రైతులు అబ్బో దిబ్బో అంటున్నారు, ఇవి మా ల్యాండ్స్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ వక్ఫ్ బోర్డ్ అనేది సెక్షన్ 30 అటువంటిది. కనపడ్డ ల్యాండ్ గీత గీసేసి ఇది వక్ఫ్ది అని అంటే అయిపోయింది. తమిళనాడు ఇప్పుడు ఆ టెంపుల్ చెన్నకేశ ఏదో టెంపుల్ ఉంది, అది చాలా 3000-4000 ఏళ్ళ నాటి టెంపుల్ అది. సో మొత్తం గ్రామమే వక్ఫ్ది అని అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు నాకు 5 ఎకరాల ల్యాండ్ ఉంటే నేను అమ్మాలంటే
నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఇది వక్ఫ్ బోర్డుకి వెళ్ళి నేను అమ్మాలని, నా ల్యాండ్ అమ్మాలన్నా నువ్వు కొనాలన్నా నేను వక్ఫ్ బోర్డు తోటి వాళ్ళు అయ్యా అబ్జెక్షన్ లేదంటేనే అమ్ముకోవాలి, లేదంటే అమ్మనికనే రాదు. కనుక నాకు కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తి ఉన్నా అది నాది కాదు. ఇది ఎక్కడిది ఈ దుర్మార్గం? ఈ దుర్మార్గం అంతా పోతుంది. విషయం ఏంటంటే వక్ఫ్ ఆస్తుల వల్ల ముస్లిం పేదలు బాగుపడలేదు అనేది ఎంత నిజమో, వక్ఫ్ బోర్డు వాళ్ళ చర్యల కారణంగా ఇతర మతాల యొక్క ఆస్తులు కబ్జాలు పెట్టడం, కబ్జాకు అడిగేవాడు లేదు. చట్టం ఎంత డ్రెకోనియన్గా ఉంటుందంటే ఈ తల్లాక్ లాంటిది ఇది కూడా. వచ్చి ఈ ల్యాండ్ నాది అని వక్ఫ్ బోర్డు నిర్ణయం చేసిందంటే మొత్తం నువ్వు ఎంత మనవాడుండి ఆ గ్రామంలో నువ్వు ఈ సర్పంచ్ ఉండు, అంతకుముందు తోపు ఉండు, వాడు ఏం నడవదు. ఇంకంతే వక్ఫ్ బోర్డుకోవాలి, పర్మిషన్ తెచ్చుకోవాలి. ఇటువంటి ఒక దుర్మార్గమైన అన్నీ కూడా పోతాయి. పోయి దానికి పేపర్ చూపించాల్సి వస్తుంది. వాళ్ళు ల్యాండ్ నాది అంటే నీ పేపర్ చూపించాల్సి వస్తుంది, బ్యాంక్ అకౌంట్ చూపించాల్సి వస్తుంది, ఇటువంటివి అన్నీ వస్తాయి. పేపర్ చూయించాలి అన్నప్పుడే సమస్య వస్తుంది. వక్ఫ్ బోర్డు వాళ్ళందరూ కూడా అదే అంటున్నారు. ఈవెన్ ఓవైసీ పార్లమెంట్లో మాట్లాడిన విషయం అంటే అయిపోయింది, 90% ల్యాండ్ మాకు పేపర్లే లేవని చెప్పేశాడు ఆయన. ఇది పరిస్థితి అన్న. పేపర్లు లేవు కానీ రాజ్యం నడుస్తా ఉంది. కనుక ఇప్పుడు అట్లా కుదరదు, మీరు పేపర్లు సాధించాలి. అట్లాగే వక్ఫ్ బోర్డులో సభ్యులు ఎవరు ఉంటారు అనే విషయం వచ్చినప్పుడు గిరిజనులు ఉంటారు, తర్వాత మహిళలు ఉంటారు, లేకపోతే ముస్లింలలో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, పస్మందా ముస్లింలని, లేకపోతే ఈవెన్ షియా బోర్డు, సున్నీ బోర్డు వేరే వేరే ఉండేది, అట్లా ఏముండదు. ఇప్పుడు అందరూ ఉంటారు. కనుక షియాలు, సున్నీలు అందరూ కలిసి ఉంటారు. నాన్ ముస్లిం కూడా ఉంటారు దాంట్లో. సో ఇటువంటి కమిటీ ఏదైతే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. చట్టము రూపం యొక్క మారిపోతుంది. తర్వాత వక్ఫ్ ఆస్తులను అన్నిటినీ కూడా ఇప్పుడు దివానా గాలిలో ఉన్నాయి. వీడు గీత ఇస్తే అది వక్ఫ్ ఆస్తి. నో, ఇప్పటి నుంచి అట్లా ఉండదు. 6 నెలల లోపలనే, చట్టమైన 6 నెలల లోపలనే వక్ఫ్ ఆస్తులు అన్నీ కూడా కేంద్రం యొక్క వెబ్సైట్ మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్పుడే వాళ్ళ అసలు ఏమైనా డిస్ప్యూట్ ఉంటే ఇంకో 6 నెలలు పెంచుతారు. కానీ 6 నెలల లోపల అందరూ చేసుకో. ఇప్పుడు ఏమవుతుందంటే పాలు నీళ్లు తేలిపోతాయి అన్నట్టు. నీది ఏదో నీకే చెందుతుంది, నీది కాదు నీకు చెందదు. సో అక్కడే ఇప్పుడు సమస్య అంతా కూడా వస్తున్నటువంటి సమస్య. ఇంకా పెద్ద మార్పులు ఏమొస్తాయి అని అంటే మనం చూసినట్టయితే వివాదాలు పరిష్కరించేటప్పుడు ఇంతకు మొదలు ట్రిబ్యునల్ ఒకటి ఉండేది. ఆ ట్రిబ్యునల్ సభ్యులు ఏది చెప్తే ఇంకా అది సేమ్ తలాక్ టైప్లోనే కాదు. కానీ ట్రిబ్యునల్లో వాళ్ళు ముస్లిమ్సే ఉండేవారు, ముస్లిం అధికారులే ఉండేవాళ్ళు. వాళ్ళు తీర్పు చెప్తే అది అట్లా కాదు, అది అప్పటికి నా దగ్గర పేపర్లు ఉన్నాయి, నేను ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది అంటే నేను కోర్టుకు వెళ్ళొచ్చు. ఇంతకుముందు కోర్టుకు వెళ్ళే ఇది లేదు. ఇది కూడా చాలా ఏమంటాము రెవల్యూషనరీ స్టెప్. ఇది వాళ్ళకు కొంత ఇబ్బంది అనిపిస్తుంది. ఇంతకుముందు జిల్లా కలెక్టర్ వరకే ఉండేది, ఇప్పుడు జిల్లా కలెక్టర్ తీసేసి అంతకనే పై స్థాయి చీఫ్ సెక్రటరీ స్థాయి, జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులకు ఇచ్చారు. అట్లాగే మహిళా వారసత్వం కూడా దీంట్లో వస్తాయి. ఇంతకుముందు మహిళకు స్థానం లేదు, ఇప్పుడు వారసత్వ హక్కులు ఏవైతుందో అవి మహిళకు కూడా సమానంగా. ఇవన్నీ కూడా రిఫార్మ్స్ ఇవి వస్తే ఇప్పుడు ప్రాబ్లం ఏముంది నేను అడుగుతున్నా. ట్రిబ్యునల్లో ఒక జడ్జి ఉంటాడు, ఒక ఏమంటాము ఒక జాయింట్ సెక్రటరీ స్థాయి ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. ముస్లిం యొక్క చట్ట నిపుణులు ఎవరన్నా ఉంటే, చట్టానికి సంబంధించిన నిపుణులు ఉంటే ఒక ముస్లిం కూడా ఉంటారు. ఇది ట్రిబ్యునల్ ఉంటుంది. ట్రిబ్యునల్ కూడా మారిపోతుంది. ఈ ముగ్గురు ఉంటారు కనుక పూర్తిగా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సెక్రటరీ స్థాయి అధికారి ఉంటాడు కనుక కొద్దిగా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. జడ్జి ఉంటాడు, జిల్లా జడ్జి ఉంటాడు, న్యాయం జరుగుతుంది. కనుక నా ఆస్తి మా ఇష్టం, మేము ముస్లింలం మా ఇష్టం అనే ఈ పద్ధతి పోతుంది, న్యాయం జరుగుతుంది, అందరికీ న్యాయం జరుగుతుంది. కానీ ఇప్పుడు చెప్పిన ఇంత మొదలు ఇన్ని లక్షల ఎకరాల ల్యాండ్ ప్రభుత్వం లాగేసుకోవడం మాత్రం చేయడం లేదు. అక్కడనే ఉంటుంది. వక్ఫ్ బోర్డు ఆస్తులు వక్ఫ్కే ఉంటాయి. కానీ మెల్లమెల్లగా వాళ్ళు పేపర్లు తయారు చేసి న్యాయము, అన్యాయము, అక్రమము ఉండేది ఏదైతుందో అవి తేలిపోతాయి. వాస్తవమైన అన్నీ కూడా వాళ్ళకే చెందుతాయి. ఇవి వచ్చేటువంటి మార్పులు కాగితాలతో ఉంటాయి. ఇప్పటి నుంచి వక్ఫ్ ఆస్తులు అన్నీ కూడా పేపర్ మీద ఉంటాయి. తర్వాత బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూపించాల్సి వస్తుంది. ట్రాన్స్పరెన్సీ అంటాం, అంటే పూర్తిగా స్పష్టత ఉంటుంది, అందరూ చూడొచ్చు. వెబ్సైట్లో పెడితే ఎవరైనా చూడొచ్చు, దాచుకొని లోపల పెట్టుకొని అయ్యేది కాదు. సో ఇలాంటి కొన్ని మార్పులు వస్తున్నప్పుడు వెల్కమ్ చేయడానికి సమస్య ఏముంది అని. ఓకే.
ధన్యవాదాలు.